గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, కొంతమంది యూట్యూబ్లో అడిగారు. ఇప్పుడు మామూలుగా గాలి ధూళి లాంటివి ఉంటాయి కదా, అంటే అలా తిరుగుతూ ఉంటాయి కదా కొన్ని గాలి ధూళిలో. ఒక్కోసారి పండుకుంటే ఇట్లా శరీరం మీద పడి లేవలేని పరిస్థితుల్లో బరుబరుగా ఉండి చాలా కష్టంతో అలా లేచినప్పుడు ఎంతో భయంగా అనిపిస్తుంది కదా. దాని గురించి కొంచెం వివరం చేస్తే బాగుంటుందని కొంతమంది అడగటం జరిగింది. ఈరోజు వచ్చే వీడియో కేవలము మామూలుగా ఆంతరికంగా తిరిగే కొన్ని శక్తుల్లాగా తిరిగేటి కొన్ని, అవి ఏంటి ఏం కథ ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఎంతో కొంత మనకు తెలిస్తే ధైర్యంగా ఉండొచ్చు. అవి ఏంటి ఏం కథ, ఏ విధంగా పనిచేస్తాయి, మళ్ళీ కొన్ని చేతబడుల్లాగా కూడా ఉన్నాయి కదా చేసేటి. అవి ఏంటి కొంచెం డిస్కషన్ చేద్దాం. నాకున్న అనుభవంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా మనం గాలి ధూళి లాంటివి ఏంటంటే అవి ఎందుకు ఉద్భవించినాయి, ఎందుకు తిరుగుతున్నాయి అనే మనము కొంచెం డిస్కషన్ చేస్తే ఏమవుతుంది అంటే, మనకు మూలంకి వెళ్ళినప్పుడు మృత్యువు అకాల మృత్యువు అని రెండు ఉంటుంది అన్నట్టు. మనకు చావులు రెండు రకాలు ఉన్నాయి అన్నట్టు. మృత్యువు అకాల మృత్యువు అని చాలామంది ఈ విధంగా చనిపోతూ ఉంటారు అన్నట్టు. అసలు మృత్యువు అంటే ఏంది, అకాల మృత్యువు అంటే ఏంది, ఈ వీడియోలో అది కూడా తెలుసుకొని ఈ విధంగా వీళ్ళు ఎందుకు మారారు అని సబ్జెక్ట్ తోటి మాట్లాడుకుంటున్నాం. మృత్యువు అకాల మృత్యువు రెండు ఉన్నాయి కదా. మృత్యువు అంటే భగవంతుడు నిర్ణయించినటువంటి స్థితి లక్షణాలతో, అంటే భగవంతుడు ఒక 70 సంవత్సరాల వయసా, లేకపోతే 100 సంవత్సరాల, 90 సంవత్సరాలు ఆయన ఆయుష్ రాసినటువంటి మన శ్వాసల లక్షణాలు అలా తిరుగుతూ రోజుకి 21,600 జపం చేస్తుండగా ఇట్లా ఎన్ని కోట్ల మనకు డిస్పాచ్ చేసాడు. అంటే మన అకౌంట్లో అన్ని శ్వాసాలు ఉన్నంత వరకు, దాని తర్వాత తుది దశ బయటకు వస్తే దాన్ని మరణం అంటున్నాం కదా. దాన్ని మృత్యువు అంటారు. అంటే యథార్థంగా మనము పూర్ణంగా జీవించి చనిపోవటము, దాన్ని మృత్యువు అంటారు. మళ్ళీ అకాల మృత్యువు అంటే ఏంటంటే, మనం సొంతంగా తయారు చేసుకొని, వాహనాలు తయారు చేసుకొని, లేకపోతే ఇంకా సొసైటీలుగా చేసుకొని, అంటే మన జీవితం ఇంకా ఒకవేళ ఉదాహరణకి 70 సంవత్సరాల వయసు ఉంది అనుకుందాం అతనికి, ఆ భగవంతుడు రాసింది ఉదాహరణకి. ఆడు మధ్యలోనే ఈ వెహికల్ మీద పోతూ ఒక 30 సంవత్సరాలకే ఏదో యాక్సిడెంట్ అయిపోయి సడన్గా సావటం జరుగుతుంది. అంటే ఈయన కావాలని, ఇంకా ఆయన వయసు 70 ఉన్నప్పటికి కూడా ఈయన ప్రమాదవశాత్తు ఈయన సొంతంగా యంత్రాల మీద పోయి, అంటే వెహికల్స్ మీద పోయి చావటం వలన దాన్ని అకాల మృత్యువు అంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు, కావాలని ఆత్మహత్య చేసుకుంటారు. ఇంకా జీవితం ఇది వేస్ట్, నేను అనుకున్నట్టు కాలేదు, నేను ఎందుకు ఇక్కడ బతికింది వేస్ట్, నా జీవితం ఎవరికి నేను అవసరం లేదనే భావంతో వాళ్ళు వైరాగ్యం, అంటే అజ్ఞానం అనే వైరాగ్యం వచ్చేసేసి వాళ్ళు ఇంకా తెగదింపులు చేసుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇంకా వయసు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకా 20 సంవత్సరాలు బతకాలి వాడు శరీరం ఇంకా దీన్ని చంపటం జరిగింది. శరీరాన్ని ఇంకా పాడు చేసిండు అన్నట్టు, ఊరేసుకోనో లేకపోతే బాయిలో పడి చావటమో, ఇంకా దుంకో ఏదో రకరకాల సూసైడ్ చేసుకొని చావటం జరుగుతుంది. చాలామంది మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఇప్పుడు ఆ 20 సంవత్సరాలు ఇంకా బతికేది ఉంది అక్కడ. భగవంతుడు రాసినటువంటి ఆయుష్ ఇక్కడ దైవం చాలా చక్కగా ఉంటుంది అన్నాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం ఎలా ఉంటుందంటే, నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఒకవేళ ధర్మం నువ్వు కాపాడలేదనుకో, ఆ ధర్మమే నిన్ను కబలిస్తూ ఉంది, అశాంతికి గురి చేస్తుంది. అట్లా నువ్వు శరీరం సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత అప్పుడు ఈ దైవం ఏం చేస్తుందంటే, ఇంకా శరీరము 20 సంవత్సరాలు వాడుకోవాలి, ఈయన వాడుకోలేదు, శరీరాన్ని వదిలేసేసాడు. ఇంకా శరీరాన్ని పాడు చేసిండు, ఇంకా దానికి నిలయం లేదన్నట్టు. అప్పుడు ఇందులో సూక్ష్మ శరీరము బయటకు వచ్చింది.
అంటే ఆత్మసాయంతో సూక్ష్మ శరీరము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, పాపము, పుణ్యం అన్నీ కూడా సూక్ష్మ శరీరంలో పీడే ఉంటాయి. దానికి నిలయం లేదు, ఇంకా నీడ లేదు కనుక అది బయటకు వచ్చింది. అప్పుడు అది దైవం ప్రకారంగా అక్కడ పైకి పోవడానికి ఆర్డర్ లేదు, ఇంకా 20 సంవత్సరాలు ఇక్కడనే తిరగాలి. అదే గాలి దుల్లాక తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. అది అంటే దానికి అన్నీ తెలుసు, ఎందుకంటే అది రెండో జన్మ కాదు. అది ఈ జన్మలనే నువ్వు ఇల్లు ఖాళీ చేసేసావు, నువ్వు ఎంతకాలం ఉండాలో అంతకాలం లేకుండా ఆ ఇల్లుని పాడు చేసేసావు, నీకు నిలయం లేదు. కానీ సూక్ష్మ శరీరానికి అంతా అర్థమవుతుంది. అక్కడ దానికి కళ్ళు ఉండవు, కానీ కళ్ళు కనపడతాయి క్లియర్గా, ఎవరేం మాట్లాడుతుందో అర్థమవుతుంది, కానీ ఉనికి ఉండదు అన్నట్టు. అంటే దృశ్యంగా ఉండదు, అది ఆంతరికంగా ఉంటుంది. పక్కపంట వచ్చి నిలబడతాడు, కానీ మనకు కంటికి కనబడడు, ఆయనకు మనం కనపడతాం. అట్లా 20 సంవత్సరాలు అలా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ బంధువుల దగ్గరికి పోయినా, వాడు పక్కపంట నిలబడ్డా, వాళ్ళు ఏమో మాట్లాడింది అన్నీ వింటాడు, కానీ మనకు కనపడరు వాళ్ళు అలాంటి వాళ్ళు. ఏంటంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు, ఇక ఏం చేస్తారు, వాళ్ళు కూడా అకాల మృత్యు అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక సంఘంలాగా ఏర్పడుతుంది అన్నట్టు. వాళ్ళంతా కూడా వాళ్ళ కంటికి అందరికి వాళ్ళు కనపడుతూ ఉంటారు అందరికీ. వాళ్ళ స్థితి లక్షణాలతోటి వాళ్ళకి సంబంధమైన వాళ్ళు మాట్లాడుకుంటూ, వాళ్ళు నిర్దేశం ప్రదేశం కానీ లేకపోతే చెట్లను కానీ ఏదైనా పాడువాళ్ళ ఇళ్ళల్లో కానీ అలా వాళ్ళు వెళుతూ అక్కడ నివాసము ఏర్పాటు చేసుకుంటుంటారు అన్నట్టు. ఇంకేంది వాళ్ళు ఇంకెంత పశ్చాత్తాపడ్డా, ఎంత బాధపడ్డా వాళ్ళకి శరీరము దొరకదు. ఎప్పటి వరకు దొరకదు అంటే వాళ్ళు ఎంతవరకు ఆయుష్ ఉందో, 30 సంవత్సరాలు ఇంకా బతికేడుతుంటే ఆ 30 సంవత్సరాల వాళ్ళకి శరీరం దొరకదు. ఆ 30 సంవత్సరాల తర్వాత అప్పుడు దైవం ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకుపోయి, వాళ్ళు పాపం చేస్తే అక్కడ నరకాన్ని అనుభవిస్తారు, పుణ్యం చేస్తే స్వర్గంలో అనుభవించి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇది దాని ప్రాసెస్. ఇక్కడ చాలా తిరుగుతూ ఉంటాయి అన్నట్టు అంతటా. వాళ్ళు కూడా వాళ్ళకు మనం ఎట్లా ఉన్నామో వాళ్ళు కూడా ఆ రకంగా ఈ ప్రపంచంలో సూక్ష్మంగా తిరుగుతూ ఉన్నారన్నట్టు. వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు పోయి వాళ్ళకు కూడా కొంచెం దయా దాక్షిణ, వాళ్ళు మానవులే కదా, వాళ్ళు కూడా శరీరం లేనటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు మనం కనపడితే బాధపడతారనే ఆలోచనతోటి వాళ్ళు దూరం వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఒక్కోసారి ఆట పట్టిస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళతోటి, కానీ మనకు భయం అవుతూ ఉంటుంది. మనకు అంత ఎనర్జీ లేక వాళ్ళు కనపడినట్టున్నప్పుడు ఉలికి పడతాం, భయపడతాం, మనకు జ్వరాలు వస్తుంటాయి దానివలన. వాళ్ళు ఒక్కోసారి మీద పడి వాళ్ళు ఏదో వచ్చి పడుతూ ఉంటారు, మనకు ఊపిరాడదు. చాలామంది నిద్రలో చూడండి కొంచెం భయపడే అటువంటి వాళ్ళకి గుండె మీద బరువు అయిపోయి వాళ్ళు మేల్క ఉన్నట్టే ఉంటుంది, కానీ లేవలేరు, మాట పలకది, ఇంకా చేతులు కూడా ఆడాయి, అలా స్టకప్ అయిపోయి ఉంటారు అన్నట్టు. అలా 6 నిమిషం ఎంతోసేపు అలా గించుకొని ఒక్కోసారి సడల్న ఓపెన్ అయిపోయి అలా లేచి భయభ్రాంతులతో చాలామంది జరుగుతూ ఉంటుంది, తరచుగా జరుగుతూ ఉంటుంది. గతంలో నాకు కూడా జరిగేది, ఈ సాధకులకు కూడా చాలా జరుగుతుంటుంది. ఒకసారి మంచిగా ప్రయత్నం ధ్యానం చేస్తుంటే అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి, ఏం భయపడే అవసరం లేదు, కానీ మేము కూడా భయపడే వాళ్ళము. అది చాలా రోజులు మాకు అలా అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి కబలిస్తూ మళ్ళీ వెళ్ళిపోయాడు. మనకి ఏం ప్రాబ్లం చేయదు, కానీ ఆ భయానికి గురి చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఈ విధంగా ఒకటి ఏమంటే వీటిలో గాలి ధూళి లేకపోతే దయ్యాలు రకరకాల పేర్లు పెడతారు, కానీ అవి కూడా మనుషులే, కానీ శరీరం లేనటువంటి మనుషులు వాళ్ళకు కూడా దయా దక్షిణాలు ఉంటాయి, కనుక వాళ్ళు మనకి ఏం చేయరు. కనుక రెండో వర్గం ఏమిటంటే మనుషులు చాలా డేంజర్ అన్నట్టు. మనుషులు తయారు చేసినటువంటి కొన్ని దీక్షలు అవి చేస్తారు, కొన్ని నెగిటివ్గా చేతబడులని ఇంకా ఏదో కాలజాదు అని రకరకాల ఇందులోని అవి నేర్చుకొని ప్రజలకు చాలా ఇబ్బందికరంగా పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కొంచెం చర్చించుకుందాం. ఇప్పుడు వాళ్ళు కూడా అది కూడా ఎంతో దిష్టగా మన దీక్షగా చేస్తే కానీ అది ఆ శక్తులు కూడా రావు. కానీ తమో గుణంతో దుష్టభావంతో ఎదుటోని హానికారం చేద్దామని ఎవడైతే నేర్చుకున్నాడో వానికి చేసేవానికి ఏం సంబంధం ఉండదు. అక్కడ వేరేళ్ళు ఒకరికొకరు పడకుండా వాడిని కించపరచాలి, లేకపోతే వాడిని పాడు చేయాలనే ఉద్దేశంతో వీని పేరు మీద ఆ మాంత్రికునికి చెప్తే వాడు పైసల ఆశతోటి వాని పేరు మీద వానికి ఏమేమి కావాలో అవి తీసుకొచ్చి చేతబడులు చేసి ప్రయోగం చేస్తారు. అవన్నీ వాస్తవానికి ఉన్నాయి. దానికి
దాన్ని ఏమేమి కావాలనో అవి చేస్తారు. ఒక బొమ్మను తీసుకొచ్చి దానికి పిన్స్ లాంటివి అవి కుచ్చేసేసి వాళ్ళ పేరు మీద ఏమేమి చేస్తారు మాకు పెద్ద తెలియదు, కానీ వాళ్ళు అలా చేసి వాళ్ళ మీద ప్రయోగం చేస్తే అది వాళ్ళ మీద అటాక్ అవుతుంది అన్నట్టు. ఆ శక్తి చాలా డేంజర్గా ఉంటుంది అన్నట్టు, నెగిటివ్ శక్తి అది. అది ప్రయోగం అయిపోయి వాళ్ళ మీద చేతబడి అయినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే డబల్ కనపడుతుంటుంది, సొలిగినట్టు అనిపిస్తుంది, ఆ నెత్తి కొట్టినట్టు అనిపిస్తుంది. వాడు ఎక్కడెక్కడ చేస్తాడో ఆ పార్ట్స్ వాళ్ళకు పనిచేయదు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటుంది. మళ్ళీ విడుస్తుంటుంది, మళ్ళీ పడుతుంటుంది, మళ్ళీ విడుస్తుంటుంది, మళ్ళీ పడుతుంటుంది. ఇంకా తిందామంటే కూడా ఆకలి ఉండదు, రకరకాల బాధలు అవన్నీ కూడా చేతబడి చేసి వాళ్ళు అలా అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే చేసినవాడు ప్రశాంతంగా ఉంటాడు, వానికి లత్తు కొట్టి ఉంటుంది, వాని ఇంట్లో కూడా పోతే నెగిటివ్ థాట్సే ఉంటాయి, వాళ్ళు బాధాకరంగా ఉంటారు, పిల్లలు అశాంతితో ఉంటారు, వాళ్ళ భార్యలు ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే చెడు పని చేస్తున్నారు కదా. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, వాళ్ళు చేసే చెడు ఫలితమే. ఎవరైనా చేపించారు అనుకో గిట్టకుండా వాళ్ళ కూడా అశాంతితే, వాళ్ళ బాధ ఎవరికి తలుగుతుంది. ఇప్పుడు మనం ఒకరికి చేసినాము, వాళ్ళు బాధపడేదంతా కూడా ఎవరికి అవుతుంది, చేపించిన వాళ్ళకే అవుతుంది, చేసిన వానికి అవుతుంది, అదంతా వానికి క్రియేట్ అవుతుంది. కానీ వీడు బాధపడుతున్నాడు తాత్కాలికంగా, వాడు కూడా అశాంతితో ఉంటాడు, వాడు అనుకూలంగా ఎన్నో నానా బాధలు పడుతుంటాడు, ప్రశాంతంగానే లేదు. ఇక్కడ చేతబడులు కానీ ఇవన్నీ కూడా చాలా డేంజర్. అవన్నీ మానుకొని ఎవడు చేతబడి చేసినా వాడి జీవితంలో నేను చాలామందిని చూశాను చేతబడి చేసేటువంటి వాళ్ళకి. వాళ్ళ పిల్లలు కూడా అందులుగా పుట్టారు, అవుటిదనం పుట్టారు, ఎడ్డోలై పుట్టారు. ఎందుకంటే అవన్నీ పాపాలు పిల్లల పైన పడ్డాయి, వాళ్ళపైన పడ్డాయి, వాళ్ళ అశాంతితో మరణించారు, వాళ్ళు ఎప్పుడు బాధతో మరణిస్తూ ఉన్నారు. చేతబడి చేసేవాళ్ళు, చేపించే వాళ్ళు కూడా శాంతిని కోల్పోతున్నారు అన్నట్టు. ఇవన్నీ కూడా ప్రపంచానికి ఇది లోక కళ్యాణం కాదు. భగవంతుడు మనకు ఇచ్చింది దేహం ఇచ్చింది మనము ఎదుటోళ్ళకు ఉపయోగపడటానికి. ఇదంతా అనర్థమైనటువంటి కార్యాలు, ఇవన్నీ మానుకోవాలి. ఒకలా గాలిధూళి అంటే కొన్ని గాలిధూళి పట్టినటువంటి వాళ్ళకి, కొంచెం ప్రశాంతంగా లేనటువంటి వాళ్ళకి, రాత్రిపూట కొంచెం భయం అవుతున్నటువంటి వాళ్ళకి, నెత్తి నొప్పి తరచుగా వచ్చి బంద్ అవుతున్నటువంటి వాళ్ళకి కొన్ని చిట్కాలు అలా అయ్యేటట్టు వాళ్ళకి హనుమాన్ గుళ్ళకి వెళ్ళాలి, చందనం ఉంటుందిగా సింధూరం అది పెట్టుకోవాలి. దాని తర్వాత హనుమాన్ చాలీసా చదవాలి. హనుమాన్ చాలీసా కూడా చాలా గొప్పది, అది మనకు పవర్ ఉంటే అది ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఇంట్లో దీపం పెట్టాలి, మన ఇంట్లో అది ఏది గుగ్గిలము అవి కూడా వేయాలి, సాంబ్రాణి పొగేయాలి. ఇవాళ రేపు అవి దొరుకుతున్నాయి రెడీమేడ్గా, అవి సాయంత్రం పూట సాంబ్రాణి పొగేయాలి. ఏదైనా చెడు ఉంటే అది పలాయనం అవుతుంది, వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని చిట్కాలు ఉన్నాయి అన్నట్టు. ఒకవేళ ఈ విధంగా చేసిన అంటే హనుమాన్ గుళ్ళో పోయినా లేకపోతే సింధూరం పెట్టుకున్నా, హనుమాన్ చాలీస పెట్టుకున్నా ఇంకా తక్కువ అవుతలేదు. చేతపళ్ళు చాలా డేంజర్. అవి సరైనటువంటి ఉపాసకుల దగ్గర లేకపోతే మాంత్రికుల దానికి భూత వైద్యుడు, సరైన భూత వైద్యుడు. మోసగాడు చాలామంది 90% మోసగాళ్ళే ఉన్నారు, పైసలు గుంజుతారు, వాళ్ళు చేసినామంటారు, అదేమీ ఉపయోగపడదు. చాలామంది ఇంకా కొన్ని ఇక్కడ జహాంగీర్ బాబా పీర్ బాబా అని అక్కడ షాద్నగర్ దగ్గర ఉంటుంది. శంషాబాద్ దాటిన తర్వాత షాద్నగర్ పోయే తోవలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది జహాంగీర్ బాబా పీర్ బాబా అని. వాళ్ళు కూడా మహానుభావులు. ఎప్పుడో వాళ్ళు 300 సంవత్సరాల కిందనే వాళ్ళు శరీరం వదిలినటువంటి వాళ్ళు. ఇప్పటి కూడా అక్కడ సేవ చేస్తున్నారు వాళ్ళు, సూక్ష్మ శరీరంతో. ఆ మహానుభావులు వాళ్ళు అక్కడ పోతే కూడా కొన్ని తగ్గుతున్నాయి అన్నట్టు. అంటే ఆ పవర్స్ అలా ఉంటాయి వాళ్ళ దగ్గర. పోగానే ఇలాంటి దగ్గరికి దరిదాపులోకి రావు. అక్కడ ఇంకా తాయితలు కట్టి వాళ్ళు చేస్తే చాలా చక్కగా ఉంది. ఇక్కడ కౌకూర్ దగ్గర ఎంపీ దర్గా అని ఉంటుంది, మస్తాన్ బాబా దర్గా. అది కూడా వాళ్ళు దీని గురించే ఉన్నారు. ఈ చేతబడులు, గాలి ధూళి లాంటి పోతలేవు, ఇంకా చాలా పట్టి పీడిస్తున్నాయి, చాలా సంవత్సరాలు ఉందంటే వాళ్ళు దాని గురించే అక్కడ వాళ్ళు కొలువై ఉన్నారు. వాళ్ళు క్లియర్గా అక్కడ పట్టి దాన్ని తొలగించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కేవలం లోక కళ్యాణార్థమే చాలా సంవత్సరాలు వాళ్ళ శరీరం వదిలి చాలా సంవత్సరాలు అయింది, అయినా కానీ వాళ్ళు ఆ భగవంత్ ధ్యానం చేస్తూ ఆ లోక కళ్యాణార్థమే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అమావాస్య పుణ్యానికి చాలామంది అక్కడికి ఇలాంటి చేతబడులు చేసినటువంటి వాళ్ళు
ఖ్యాల్ లేనటువంటి వాళ్ళు కూడా అక్కడ తీసుకుపోతే అక్కడ చాలా నయం అవుతుంటాయి అన్నట్టు. ఇక్కడ కౌకూర్ దగ్గర ఎంబీ దర్గా ఉంది, షాద్ నగర్ దగ్గర జహాంగీర్ బాబా పీర్ బాబా ఉంది, మళ్ళీ లంగర్ హౌస్ దగ్గర కూడా ఒకటి ఇది ఉంది. ఇలాంటివి ఇంకా చాలా చోట్ల ఇక్కడిక్కడ కూడా మహానుభావులు ఉంటారు. అక్కడ అలా జరుగుతూ ఉంటాయి మనకు. తాయితలు కట్టడము అనేది చాలామంది 90% కొంతమంది మోసం చేస్తున్నారు, కానీ కొంతమంది నయం అవుతున్నారు కదా. మనకు కావాల్సింది కష్టాలు పోవటమే, ప్రాబ్లమ్స్ పోవటమే కదా. కనుక మనము ఇవన్నీ కూడా లోక కళ్యాణం కాకుండా ఎదుటోళ్ళకు బాధ పెట్టే విద్యలన్నీ కూడా చాలా డేంజర్. అవి ఎదుటోళ్ళకు కష్టం ఇస్తున్నాయి, చేసేవాడిని కూడా అశాంతితో ఉన్నాడు. వాడు కూడా కర్మలు, పాప కర్మలు మూట కట్టుకొని వాడు నరకానికే పోతాడు చనిపోయిన తర్వాత. అందుకని ప్రజల్లారా ఎప్పుడైనా కానీ మనం ధ్యానం చేసిన చక్కగా లోకా సమస్త సుఖినో భవంతి అని మనకు హిందూ ధర్మం ప్రకారం ఎంత చక్కగా మనకు చెప్పడం జరిగింది. ప్రపంచం అంతా కూడా చక్కగా ఉండాలి, అందులో మనం చక్కగా ఉండాలి. మన హిందూ ధర్మం చాలా గొప్పది అన్నట్టు. అందుకని మనము ఏ ధ్యానం చేసినా మనం మంచిగా ఉంటూ ఎదుటోళ్ళను మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా భయపడే అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా గాలిధూళి లాంటివి ఇవన్నీ ప్రపంచంలో తిరుగుతూ వచ్చి మీద పడుతూ పోతుంటాయి కదా, దానివల్ల మనకు పెద్ద ప్రమాదం లేదు, కానీ ధైర్యంతో ఉండాలి. అలా మాకు కూడా అప్పుడు గతంలో చాలా సంవత్సరాలు మాకు అలా జరిగేది, ఇప్పుడు రావటం లేదు. కారణం ఏంటంటే మనలో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, మనకంటూ ఒక శక్తి వచ్చింది. అలాంటి మామూలు శక్తులు ఇప్పుడు ఎంటర్ కాలేవు ఈ శరీరంలో, ఎందుకంటే పవిత్రం ఉన్న చోట అవి రాలేవు అన్నట్టు. చాలామంది ఇళ్ళల్లో అవి ప్రవేశిస్తూ ఉన్నాయి, వాళ్ళ మీద పడుతున్నాయి. అంటే ఆ ఇల్లు పవిత్రం ఉండటం లేదన్నట్టు. అంటే అంతా నీట్గా ఉంటుంది, ఆ ఇల్లు చూస్తే అందంగా ఉంటుంది, లక్షలు ఖర్చు పెట్టి అన్నీ బాగా ఇంట్లలో సజాయించి పెడతా ఉంటారు, కానీ అందులో నెగిటివ్ థాట్స్ కూడా ఉంటాయి. దాన్ని పవిత్రం చేయలేరు, వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తారు. ప్రేమతత్వం లేక ఎవరు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ నెగిటివ్ థాట్స్ ఏర్పడి అక్కడ వీటిని రావడానికి అవకాశం ఉంది. చూడు, ఈగలు ముసురు ఏది గంధంగా ఉన్నది అంటే బాగా నీళ్ళతో ఉంది, మొత్తం చెడిపోయి ఉంటుంది, ఎంత గలీజ్గా ఉంటుంది కదా, అక్కడనే ఈగలు ముసురుతూ ఉంటాయి. అవే పవిత్రం ఉన్న చోట ఈగలు ముసురయ్యి అవి. అలానే మనము మన ఇల్లు ఎంత మంచిగా కట్టుకున్నా, ఎంత షోకేజీలు పెట్టుకున్నా, మన నడివది చక్కగా లేకుంటే, మనం ఎప్పుడు స్వార్థ బుద్ధితో ఉంటే, రాగద్వేషాలతో ఉంటే అవి ఇంటర్ అవుతాయి. ఎప్పుడూ అలా తిరుగుతూ అశాంతికి గురి చేస్తూ ఉంటాయి అవి. దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు మనకు, కానీ భయానికి గురి చేస్తుంటాయి. ఇప్పుడు చాలామందికి ఒక్కోసారి అది ఇల్లుగా చేసుకుంటుంది, వచ్చి ప్రవేశం ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసి లోపల ప్రవేశం అవుతుంది. సూక్ష్మంగా ఉంటుంది కదా, ప్రవేశం కాగానే వాళ్ళకు తలనొప్పి రావటము, అశాంతిగా ఉండటము, రకరకాల అది ఆ బాధ చేస్తూ ఉంటుంది. అది బాధ చేయలేని కాదు, దానికి ఆలయం లేదు, దానికి ఇల్లు లేదు కాబట్టి, దానికి శరీరం లేదు కాబట్టి, ఇది శరీరము అది వాడుకుంటూ ఉంది అన్నట్టు. ఎంతసేపు మన లోపల ఉందో అంతసేపు మనకు బాధాకరంగా ఉంటుంది. దాని తర్వాత అది బయటకు పోయినప్పుడు మళ్ళీ ఫ్రీ అవుతుంటాం. ఇలాంటివి ఉంటాయి. అవి మళ్ళీ రాకుండా ఉండాలంటే నువ్వు పవర్గా కావాలి, లేదా హనుమంతుని గుళ్ళకి పోవాలి, సింధూరం పెట్టుకోవాలి. ఇలాంటి కొన్ని చిట్కాలు అలా చేస్తే మనకు మెల్లమెల్లగా అవి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మనం కూడా అది పాటిస్తూ ఉండాలి. చక్కగా దీపం పెట్టాలి, దాని తర్వాత సాంబ్రాణి పొగ సాయంత్రం పూట వేయాలి. మనం నడివాడు సత్యంగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, భక్తిని పెంచాలి, ఎక్కువ ధ్యానం చేయాలి. మన లోపల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉండాలి. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే నెగిటివ్ థాట్స్ ఏవైతున్నాయో అవి దూరం అవుతూ ఉంటాయి అన్నట్టు. అవి ఇప్పుడు మాకు అసలు రావటం లేదు. అవి ఇట్లా భయం వస్తున్నాయేమో, మనకు తెలుస్తున్నది అన్నట్టు, మన ఎనర్జీని వస్తుంటే అవి ఇట్లా చూసినా మనకు భయపడి ఉరుకుతాయి. కారణం ఏంటంటే
ఉదాహరణకు ఇప్పుడు బ్రహ్మంగారు పోతులూరు వీరబ్రహ్మం గారు అక్కడ కందిమల్లేపల్లి ఉన్నప్పుడు పిచ్చోడా అంటున్నారు. ఓ వెర్రి బ్రహ్మణ అనేవాళ్ళు అన్నట్టు. అంటే వీళ్ళకి అర్థమైతే లేదు, నన్ను నేనేం పోగొట్టుకోవాలి, వీళ్ళకు నేను చెప్పాలంటే కూడా వీళ్ళు వినాలి కదా అనే భావంతో అక్కడ పోలేరమ్మ జాతర అవుతుంటే అప్పుడు అందరి సమక్షంలో, పెద్ద కాపు సమక్షంలో అక్కడ ఆ చెట్టు కింద పోలేరమ్మ గుడి ఎదురుగా అతను చుట్ట కాల్చే అలవాటు ఉంటుంది బ్రహ్మంగారికి. అప్పుడు సొరపాటిగా అందరికీ అలవాటై ఉండేది అన్నట్టు. రాత్రిపూట అక్కడ పోవటము అన్నీ చుట్టాలు వెలిగించుకునేటువంటి వాళ్ళు అన్నట్టు. అప్పుడు గ్రామదేవత ఎంత పెద్ద శక్తి ఉంటుంది. గ్రామదేవత అంటే పోలేరు నిప్పు తీసుకొని రా చుట్ట కాల్చడానికి అన్నప్పుడు ఆమె గజగజం వణుకుంటూ వచ్చింది. అంత పెద్ద శక్తిరాలు ఆమెనే వణికిందంటే ఈయనెంత పెద్ద శక్తిపరుడై ఉండాలి. బ్రహ్మంగారు అంటే లోకరక్షకుడు, అవతార పురుషుడు అని మనకు చెప్తారు. అంటే మన లోపల ఎంతో శక్తి ఉంది, కానీ అది తరిచి బయట తీస్తుంటే ఆ శక్తి వచ్చినప్పుడు మామూలు శక్తులు డౌన్ అయిపోతూ ఉంటాయి. ఆ పోలేరమ్మని గజగజ వణికిందంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళు తిరిగేటువంటి వాళ్ళు ఎలాంటి శక్తి ఉంటుంది వాళ్ళకి? మామూలు శక్తే కదా వాళ్ళది. వాళ్ళు భయపడతారు అన్నట్టు రావడానికి. ఆ ఇల్లు పరిశుద్ధమైపోయి అక్కడ ఒక శాంతి వాతావరణం నిలుపుకొని ఉన్నటువంటి ఇంట్లోకి అవి ప్రవేశించలేవు. అవిట్లకు సరిపోదు శక్తి రావడానికి. అందుకని అవి దూరం చెలవుతాయి. అదేవిధంగా మళ్ళీ ఇంకా మాస్టర్స్ అంటారు. అంటే మహానుభావులు, శరీరం వదిలినటువంటి వాళ్ళు, ఎన్లైట్మెంట్ అయినటువంటి వాళ్ళు, మహానుభావులు కూడా తిరుగుతూ ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళు కేవలం లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. బాగా చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళు, భగవంతుడు తప్ప నాకు అవసరం లేదు అనే భావంతో ఉన్నటువంటి వాళ్ళు, నిరంతరం ధ్యానం చేసేటువంటి వాళ్ళు, లోక కళ్యాణం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ మాస్టర్స్ కూడా ఇష్టపడతారు. వాళ్ళు మన మార్గంలో ఉన్నారు, మన బిడ్డలై ఉన్నారు, వాళ్ళు ముందు మనలో కలవటానికి రెడీగా ఉన్నారు అనే భావంతో వాళ్ళు ఇంట్లో ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మనకు సూచన ఏంటంటే సూక్ష్మంగా వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి వాళ్ళు తిరుగుతుంటారో అక్కడ మనకు మంచి సెంట్ స్మెల్ రావడం జరుగుతుంది, లేదా మంచి సువాసన రావటం జరుగుతుంది. అంటే వాళ్ళ స్థితిని బట్టి మనకు అక్కడ వాళ్ళు రావటమే, మనకు అక్కడ ఏం లేకుండా, కారణం లేకుండా అక్కడ స్మెల్ రావటం జరుగుతుంది. వాళ్ళు ఎంతసేపు ఉంటే అంతసేపు అక్కడ స్మెల్ కనపడుతూ ఉంటుంది, రూపం ఏమి కనపడదు. అలా అదే మా ఇంట్లో కూడా ఇప్పుడు నెల రోజులు ఉంది, ఆ స్మెల్ వస్తూనే ఉంది. ఇక్కడనే తిష్ట వేసి ఉంటాడు మహాత్ముడు. అంటే మనకు సవరించి ఇంకా ముందుకు పంపాలని, వాళ్ళకు మన బిడ్డడు తయారవుతుందనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఎందుకంటే చాలా తక్కువ మంది పరమాత్మను దర్శించాలనే భావం చాలా తక్కువ మంది, 100కో 1,00,000కో ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర చాలా ఇంకా సవరించి అటు ఇటు పోనీయకుండా వాళ్ళు ముందుకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ ఆశీర్వాదాలతోటి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు దుబ్బక సాయి సమర్థ గారు ఉన్నారు, సమర్థ సాయి గారు, వాళ్ళు కూడా చెప్పారు. నేను అడిగాను, ఇట్లా స్పెండ్ సెల్ వస్తుంది మా ఇంట్లో నిరంతరం వస్తుంది అంటే, ఎవరో మహాత్ములు నీ ఇంట్లోనే తిష్ట వేశారు, నిన్ను చూడాలనే భావంతో నీతోటే తిరుగుతున్నారు. ఇంకా ఆ స్వాముల వారు ఏమన్నారంటే, ముందు చాలామంది నీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా ఇంకా సువాసనలు వచ్చేటి ఉన్నాయి, అవన్నీ నువ్వు చూస్తుంటావు ముందు అని నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు మహానుభావులు ఒకటి చోట అటు ఇటు చాలా స్మెల్ అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి, ఇంట్లోనే తిష్ట వేసి ఉన్నారు. కనుక మనము ఇవన్నీ కూడా అర్థం చేసుకొని, అకాల మృత్యువు అంటే మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్లు అయిపోయి సూసైడ్ చేసుకొని ఇంకా శరీరాన్ని వదిలినటువంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు నిస్సహాయులై ఉన్నారు, శరీరం లేదు కాబట్టి వాళ్ళు సూక్ష్మ శరీరంతో ఆత్మ యొక్క సాయంతో, శరీరమున్నా ఆత్మ సాయం అన్నిటికీ కావాలి. వాళ్ళు కూడా అందులోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు టైంపాస్ కానప్పుడు ఇలాంటి చిన్న ఏవో టైంపాస్ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. కనుక ఎవరున్నా ఏది భయపడే అవసరం లేదు. మనకు దైవం ఉంది, దైవం అంతటా నిండుకొని ఉంది, ఎప్పుడూ చూస్తూ ఉంది, నువ్వు ఏది చేసినా అది గమనిస్తూ ఉంది, అది ఫలితాన్ని అందిస్తూ ఉంది అనే భావంతో నువ్వు ఇంకా ఇవి ఉండని మనం నిరంతరంగా ధ్యానం చేసి మెల్లమెల్లగా మన శరీరాన్ని పరిశుద్ధం చేసి
పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకొని ఇంకా నింపుతూ కుండ ఒక్కొక్క బొట్టు కుండ నిండినట్టు కొంతకాలానికి ఒక్కొక్క బొట్టు పడితే కొంతకాలానికి కుండ నిండినట్టు మనము రోజుకి ధ్యానం చేస్తూ ఈ కుండ శరీరం అనే కుండ రెండి అది ఇంకా రెండది. అది ఎంత పోసినా అది సముద్రం లాంటిది అన్నట్టు. మన శక్తి అమోఘమైనటువంటిది. దానికి ఇంత పర్మిట్ అనేది ఉండదు, అన్లిమిటెడ్ అన్నట్టు శక్తి. అది నువ్వు ఎంత సెర్చ్ చేస్తే అంతా అవుతూనే ఉంటుంది అన్నట్టు, అవుతూనే ఉంటుంది. నువ్వు ఒకప్పుడు 100% వోల్టేజ్ అయినప్పుడు నువ్వు వెలుగుతూ ఉంటావు. ఇంకా నీ శరీరం దాటి ఇంకా అనంతంగా వెలుగుతూ ఉంటుంది అన్నట్టు. అది ఇంకా బయటకు పోయి వెలుగుతూ ఉంటుంది. ఎంతెంత వెలుగుతుంటుందో అంతంత నీడలో ఉంటారు మా ప్రజలంతా కూడా. అది లోక కళ్యాణం అవుతుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు వెళ్తే చాలు అక్కడ ఊర్లో అది లోక కళ్యాణం అవుతూ ఉంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారా వాళ్ళు ఎంతో కొంత ప్రశాంతంగా అయి వాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. కనుక మనకి ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నా ఉండని మనం ధైర్యంతో ముందుకు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకొని మనం కూడా జీవితం సార్థకం చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.